ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి గ్రంథాలయ చైర్మన్‌గా మీరు ఎన్నుకోబడ్డ తర్వాత మొదటి మీ యొక్క కర్తవ్యం ఎలా ఉండబోతోంది? ఎట్లా ఈ జిల్లాలో ఉన్నటువంటి గ్రంథాలయ పైన ఏ విధంగా శ్రద్ధ చూపబోతున్నారు? వాస్తవంగా 25 సంవత్సరాల క్రితం ఇదే బిల్డింగ్‌లో నేను విద్యార్థిగా ఉన్నాను. నేను లైబ్రరీ సైన్స్ చదువుకున్నాను. ఇప్పుడు నేను ఏ విద్యా సంస్థలో అయితే చదువుకున్నానో అదే వ్యవస్థకి నన్ను ఈరోజు చైర్మన్‌గా చేయడం అనేది చాలా ఆనందంగా ఉన్నది. రెండో అంశం ఏంటంటే, నిజానికి ఒక సమాజానికి సంబంధించిన గతిశీల జ్ఞానాన్ని మరొక తరానికి అందజేసేది పుస్తకాలే. ఆ పుస్తకాల కేంద్రాలు లైబ్రరీస్. కాబట్టి లైబ్రరీస్ బలంగా ఉన్నప్పుడు వ్యవస్థలో ఒక చైతన్యవంతమైన సమాజాన్ని నిర్మించే అవకాశాలు ఏర్పడతాయి. ఇంకా ఆశ్చర్యం ఏంటంటే, తెలంగాణ సమాజం ఏదైతుందో ఈ తెలంగాణ సమాజాల్లో మొట్టమొదటిసారిగా గ్రంథాలయ ఉద్యమం ద్వారా మాత్రమే ఒక చైతన్యం వచ్చింది. ఆ చైతన్యమే తర్వాత నిజాం వ్యతిరేక పోరాటంగా మారింది. కాబట్టి గ్రంథాలయాలకు తెలంగాణకు మధ్య ఒక గొప్ప సంబంధం ఉంది. దాన్ని కంటిన్యూ చేసే క్రమంలో మళ్ళొకసారి డిజిటల్ వ్యవస్థ వచ్చిన తర్వాత లైబ్రరీలో కొన్ని మార్పులు రావాలి. డిజిటల్ వ్యవస్థ వైపు ఈ లైబ్రరీస్ తీసుకుపోయే ప్రయత్నం చేస్తాను. రెండోది ఏంటంటే, అనేక లైబ్రరీస్లో వేకెన్సీస్ ఉన్నాయి. నిజంగా మ్యాన్ పవర్ కనుక మనం ఎంప్లాయ్మెంట్ ఇప్పగలిగితే వాళ్ళు ఆ లైబ్రరీస్ డెవలప్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒకవైపు డిజిటలైజేషన్ అనే ఒక మోడర్న్ ప్రక్రియను తీసుకుంటూ గ్రంథాలయాలు మొత్తం ఓవరాల్గా ప్రతి చదువరికి అంటే ఎవరి రీడర్కి అది ఉపయోగంలో తీసుకొస్తూ, మరోవైపు గ్రంథాలయ వ్యవస్థలో ఉండే ప్రధానమైన ఎక్కడెక్కడైతే రిక్రూట్మెంట్ అవసరాలు ఉన్నాయో వాటిని తీర్చిదిద్ది వాళ్ళు రిక్రూట్మెంట్ చేసే ప్రయత్నం చేస్తాను. అలాగే అనేక మంది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారు. వాళ్ళకు జీతాల విషయంలో కానీ, అలాగే వాళ్ళ శ్రమకు తగ్గ ఫలితం ఇచ్చే విషయంలో కానీ వాళ్ళు చాలా విషయాలు నాకు చెప్పారు. డెఫినెట్గా వాడు సాల్వ్ చేసే ప్రయత్నంలో కూడా నేను ముందుంటాను. ఎట్లా అంటారు? ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అంటే మొదటిసారిగా మీకు ఈ బాధ్యతలు అప్పగించారు. ఎట్లా ఫీల్ అవుతారు? తెలంగాణ సమాజాన్ని జ్ఞాన సమాజంగా మార్చాలని మేము మేనిఫెస్టోలో చెప్పుకున్నాం. నేను మేనిఫెస్టో కన్ఫర్మ్. ఆ నేపథ్యంలోనే అసలు ఈ రోజు మొత్తం ఓవరాల్గా 573 లైబ్రరీస్ ఉన్నాయి. ఒకప్పట్లాగా లైబ్రరీస్లో ఎంటీగా లేదు. విపరీతమైన రష్ వస్తుంది. ఎక్కువ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే పిల్లలు వస్తున్నారు. నేను మొట్టమొదటిసారిగా ఒక 3 నెలలు ఈ మొత్తం లైబ్రరీస్ విజిట్ చేస్తాను. చేసి చదువర్లు అంటే రీడర్స్, విద్యార్థులు కానీ మిగతా రీడర్స్ వాళ్ళు ఏం కోరుకుంటున్నారో తెలుసుకునే ప్రయత్నం చేస్తాను. వాళ్ళ ఆకాంక్షలకు అనుగుణంగా లైబ్రరీస్ని తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తాను. దానికోసం అధికారులు ఆల్రెడీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా రేపు ఎల్లుండి రివ్యూ పెట్టేసి ఒక సమీక్ష చేసుకుంటాను. ఆ సమీక్ష తర్వాత నేను డెఫినెట్గా అటువైపు ఆ దిశగా నేను ఈ లైబ్రరీ వ్యవస్థను తీసుకుపోయే ప్రయత్నం మాత్రం చేస్తాను. అంటే ఈ శాఖలో ఎలాంటి చేంజెస్ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? యాజ్ ఏ గ్రంథాలయం చైర్మన్ లా ఈ శాఖలో ఎలాంటి చేంజెస్ వస్తే బాగుంటుంది, ఎలాంటి డెవలప్మెంట్ తీసుకొస్తే బాగుంటుంది? మంచి ప్రశ్న అడిగారు. ఈరోజు నేను ప్రపంచంలో అతిపెద్ద లైబ్రరీ అయిన బ్రిటిష్ లైబ్రరీ చూశాను. నేను ఇట్స్ ద బిగ్గెస్ట్ లైబ్రరీ ఇన్ ది వరల్డ్. అలాగే చిన్న కుగ్రామంలో, తెలంగాణ కుగ్రామంలో కొత్తగూడ మండలంలో ఉన్న లైబ్రరీ కూడా చూశాను. లైబ్రరీ సైన్స్ చదువుకున్నాను. నేనేమనుకున్నా అంటే, లైబ్రరీస్ అనేది నడిచే లైబ్రరీ లాగా విద్యార్థుల మొబైల్లోకి వెళ్ళిపోగలగాలి. నడిచే లైబ్రరీ లాగా ఇవి సిస్టంలోకి వెళ్ళిపోగలగాలి. ప్రతి జూనియర్ కాలేజీలో లైబ్రరీస్ని రీసెంట్ చేయాలి. ఆల్రెడీ ఉన్నాయి కానీ వాటి ఫంక్షనింగ్ లేవు. డిగ్రీ కాలేజీలో లైబ్రరీస్ ఉన్నాయి. వాటి మళ్ళొకసారి మనకి జీవసత్వాలు ఇవ్వాలి. అట్లాగే ఈ లైబ్రరీస్లో ఉండే పుస్తకాలకు సంబంధించిన డిజిటలైజేషన్ ఇప్పుడు మనం ఏ వేదిక మీద అయితే మాట్లాడుతూ ఉన్నామో ఇది దాదాపుగా 100 సంవత్సరాల పాత లైబ్రరీ. ఇది మీకు పాత పర్షియన్ గ్రంథాలు, అట్లాగే పాత ద్రవిడియన్ లాంగ్వేజ్ సంబంధించిన గ్రంథాలు ఇక్కడ దొరుకుతూ ఉంటాయి. రీసెర్చ్ ఓరియంటేషన్కు ఉపయోగించే ప్రయత్నం చేయాలి. అదే నేపథ్యంలో రీడర్ అవసరాలు ఏంటి అంటే, రీడర్ ఏం కోరుకుంటున్నాడు అన్న విషయం మీద నాకు సైంటిఫిక్గా నాలెడ్జ్ వస్తే దాని ప్రకారము లైబ్రరీస్ని ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేస్తాను. 10 సంవత్సరాల నుంచి చూస్తే ఒక అపోహ ఉంది స్టూడెంట్స్కి, ఏదంటే గవర్నమెంట్ లైబ్రరీస్ మీద కానీ గవర్నమెంట్ స్కూల్స్ మీద కానీ. మరి మీరు ఎలాంటి చేంజెస్ తీసుకురాబోతున్నారు? మొట్టమొదటిసారిగా నేను ఎక్కడెక్కడైతే వేకెన్సీస్ ఉన్నాయో వాటిని ఫిల్ చేసే ప్రయత్నంలో భాగంగానే ఇక్కడ ఉన్న వేకెన్సీస్ మీద నేను పబ్లిక్ సర్వీస్ కమిషన్కి, అట్లాగే ఇప్పుడు కొత్తగా జాబ్ క్యాలెండర్ అయితే వస్తుందో దాంట్లో ఈ వేకెన్సీస్ని ఐడెంటిఫై చేసి వీటిని అందులో నుంచి నింపే ప్రయత్నం చేస్తాం. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే, మున్సిపాలిటీలు, కార్పొరేషన్స్, గ్రామ పంచాయతీల సెస్ తోటి లైబ్రరీస్ నడుస్తాయి. 8% సెస్ ఉంటుంది. ఈ 8% సెస్ని లైబ్రరీస్కి ఇవ్వట్లేదు. నిజంగా 8% సెస్ కనుక లైబ్రరీస్కి ఇస్తే ఈరోజు గ్రంథాలయాలు ఇంకా దీన్ని అద్భుతంగా తీర్చిదిద్దే అవకాశం ఉంటుంది. అధికారులకు కానీ ముఖ్యమంత్రి గారి ద్వారా నేను ఆ సెస్ని తిరిగి లైబ్రరీస్కి ఇప్పించే ప్రయత్నం చేస్తాను. ఒకసారి ఆర్థికంగా ఈ వ్యవస్థ పరిపుష్టమైతే చక్కటి మార్గదర్శకత్వాన్ని యువత ఏదైతే కోరుకుంటా ఉందో, అట్లాగే ఇక్కడ సమాజం ఏదైతే లైబ్రరీస్ ఒకప్పుడు నేను ఇక్కడ చదువుకున్నప్పుడు అనేక మంది లైబ్రరీస్కి వచ్చేది. ఇప్పుడు లైబ్రరీస్లో కేవలం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ చదువుకున్న పిల్లలే ఎక్కువ మంది ఉంటున్నారు. వాళ్ళ అవసరాలు తీర్చాలి. అట్లాగే మిగతా చదువులను కూడా ఇటువైపు తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి. ఆ దిశగా నేను లైబ్రరీలో చదువుతున్న వాళ్ళ అభిప్రాయాలు తీసుకుంటాను. అట్లాగే బడ్జెట్కి సంబంధించిన లిమిటేషన్స్ తీసుకుంటాను. అధికారులతో చర్చిస్తాను. ఈరోజు మొత్తం రాష్ట్రం నుంచి అందరు లైబ్రరీస్ వచ్చారు, ఉద్యోగ సంఘాలన్నీ వచ్చాయి. వాళ్ళతో చర్చించినాక ఒక 3 నెలల్లో ఒక ప్రణాళిక పెట్టుకొని ఒక 3 సంవత్సరాల కాలంలో దీన్ని సిస్టమేటిక్గా డెవలప్ చేసే ప్రయత్నం చేస్తాను. నేనేమంటున్నా అంటే, మీకు ఏ అవసరం ఉందో అవసరం లైబ్రరీ తీరుస్తుంది.
అవసరమైతే డిజిటల్ క్లాసులను కూడా ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తాం. అవసరమైతే డిజిటల్ లైబ్రరీస్ ద్వారా మీకు ఏదైతే రెఫరెన్స్ పుస్తకాలు కావాలో, ఏ ఎన్సైక్లోపీడియాస్ కావాలో, ఏ కాంపిటేటివ్ మ్యాగజైన్స్ కావాలో వాటిని మీకు అందజేసే ప్రయత్నం మాత్రం లైబ్రరీ వ్యవస్థను చూస్తుంది. లైబ్రరీ ఎప్పటికీ అందరికీ అందుబాటులో ఉండే కొనుగోలునే లైబ్రరీస్ ఏర్పాటు చేస్తాం. టైమింగ్స్ కూడా ఇప్పటికే చాలా ప్రాంతాల్లో ఐఎమ్ హ్యాపీ టు సే మార్నింగ్ 6 నుంచి మొదలుకుంటే ఈవినింగ్ 8 వరకు నడిచే లైబ్రరీస్ కూడా ఉన్నాయి. వాళ్ళు వంతుల వారుగా చేసుకోండి. కాబట్టి దీన్ని ఇంకా మెరుగైన సౌకర్యాలు ఇవ్వాలనుకుంటే మ్యాన్ పవర్ ఉండాలి. 10 ఏళ్ళ నుంచి అసలు రిక్రూట్మెంట్ లేదు. లేకపోవడం వల్ల కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్తో నడుస్తున్నది. వాళ్ళకు కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. చాలీ జీతాలతో కూడా వాళ్ళు పనిచేసే అవకాశం ఉండదు. రెగ్యులర్ రిక్రూట్మెంట్ మీద ఫోకస్ చేస్తాను. అదే సందర్భంలో కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ వాళ్ళు కూడా అన్యాయం జరగకుండా ప్లాన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఇంకేంటంటే సార్, అది ఇక్కడ ఉన్నటువంటి చైర్మన్ల పదవి విషయంలో రకరకాలైనటువంటి ఊహాగానాలు, ముఖ్యంగా రేవంత్ రెడ్డి యొక్క అనుచరులకే ఇచ్చుకోవడం జరిగింది. దీంట్లో రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి ఏదైతే ఓసీ సామాజిక వర్గానికి చెందినటువంటి 18 మంది కూడా దీంట్లో అవకాశాలు కల్పించడం జరిగింది. ఎస్సీ ఎస్టీ బీసీలకు రేవంత్ రెడ్డి సర్కారు మొండిచే చూపెడుతుందని చెప్పేసి అంటా ఉన్నటువంటి విమర్శలు మీరు ఇచ్చారు. ఇప్పుడు ఇది సందర్భం కాదు, కానీ ఇక్కడ కూర్చున్న రియాజ్ అనేవాడు అట్టడుగు వర్గాల నుంచి బయటకు వచ్చిన వాడే కదా. చాలా తెలుగు మీడియం చదువుకొని దక్కిమెక్కిలు తిని ఇక్కడికి వచ్చి నేను మాట్లాడుతూ ఉన్నాను కదా. కాబట్టి నా నియామకమే పారదర్శకతకి అనేక మేధా సంబంధమైన వ్యక్తులకు ఇచ్చే అవకాశం. ఇప్పుడు నా ముందు ఇంతకుముందు ఇంకో మిత్రుడు వచ్చాడు, ఆయన రైతు, ఆయనకు వ్యవసాయ శాఖకు సంబంధించిన ఒక విషయం ఇచ్చారు. కాబట్టి విమర్శలు ఉంటాయి. కానీ ఒక విషయం మాత్రం మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అదేంటంటే మనం ఏ వర్గం నుంచి వచ్చినామో అనే విషయం ముఖ్యమే. దానికన్నా ముఖ్యమైనది ఏ వర్గాల కోసం పనిచేస్తున్నాం అనేది కూడా